భగవత్ సాక్షాత్ దర్శనాన్ని నేను మన శ్లోక చెప్పుకున్నాం కదా. ఆ ఆ భగవంతుడే స్వయంగా నాకు దర్శనం ఇవ్వడానికి వచ్చాడు అనేసి భీష్ముడు చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ ఇంకా ఏంటంటే ఆయన వచ్చి దర్శనం ఇవ్వడమే కాకుండా ఒక సైడ్కి నుంచొని ఇంకా నేను నువ్వు ఇంకా పనులు చెయ్యి, నేను నీకోసం నీకు వెయిట్ చేస్తాను అని చెప్పేసి కూడా చెప్పారనమాట. ఎందుకంటే నాకు ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, నేను ఇది చేసిన తర్వాత నేను చేయాల్సిన పనులు ఇంకా ఉన్నాయి. నేను ఎందుకు వచ్చేసాను? ఎందుకు భగవంతుడు వచ్చాడు ఈ ప్రపంచంలోకి? ఎందుకు వచ్చాడు? దృష్టిని సృష్టించడానికి ధర్మాన్ని కాపాడు. దుష్ట ధర్మాన్ని సంహారం, స్థాపించుటకు దుష్టుల్ని మాత్రమే. దుష్టుల్ని సంహరించడానికి. సో నాకు ఇంకా పనులున్నాయి. ఇప్పుడు ఇక్కడ కురుక్షేత్రంలో ఎంతో మంది కాదు, ఇంకా నేను వెళ్ళి యదువంశ నిర్మూలన, ఇంకా నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అని చెప్పేసి ఒక సైడున నవ్వుతూ నుంచొని ఉన్నాడు అనమాట భగవంతుడు. సో ఇక్కడ ఏంటంటే సదేవ దేవ భగవాన్ అనేసి, నీకోసం నేను వెయిట్ చేసి ఉంటాను, డోంట్ వర్రీ, నీ పని నువ్వు ఫినిష్ చేసుకో, నీకు ఇచ్చిన పని నువ్వు చేసుకో అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారంటే, భక్తుడు ఎంత భక్తితోటి భగవంతుడిని ప్రే చేస్తాడో, భగవంతుడిని సేవ చేస్తాడో, అదే విధంగా భగవంతుడు కూడా దాన్ని స్వీకరించడానికి అదే విధంగా ఎదురు చూస్తూ ఉంటాడంట. ఓ ఎంత మనం అంటే ఎంత ఉత్సాహంతో మనం ఎంత ఇంకా ఇంకా చేద్దాం అనుకుంటామో అంత ఆయన స్వీకరించడానికి కూడా అలాగే రెడీ ఉంటారు అని చెప్పేసి అని చెప్తున్నారు అనమాట. సో ఇంకా ఏంటి అంటే దానికి ఎగ్జాంపుల్ గా చెప్తూ ఉన్నారనమాట. మనం ఎంత ఓకే నేను వాళ్ళు ఇన్నిసార్లు చేయాలి అని మనం ఎంత ఈగర్గా ఉత్సాహంతో ఉంటామో అంతే ఉత్సాహంతో అన్ని సార్లు తీసుకోవడానికి భగవంతుడు కూడా రెడీగా ఉంటారనమాట. సో దానికి ఎగ్జాంపుల్ గా ఏంటి అంటే, ఒక మధురాలో ఒక భక్తుడు ఉంటాడనమాట, అతని పేరు సుధామ. కానీ మనకి మనకి తెలిసిన సుధామ స్నేహితుడు వేరు, ఈ భక్తుడు వేరు. అతని స్నేహితుడు అతను అటుకులు తీసుకొచ్చి ఇచ్చాడు. ఇతను ఏంటంటే ఈ మధురలో ఉండే సుధామ ఏంటంటే దండలు కట్టుకునే అతను అనమాట, మా పూలమాలలో దండలు కట్టి అమ్మే అతను అనమాట. సో అతనికి ఏంటి అంటే, అతనికి కృష్ణ మధుర వచ్చాడని తెలియదు, ఏమీ తెలియదు. కానీ ఆ రోజు ఎందుకో అతనికి బాగా భగవంతుడికి దండ అర్పించాలి అని ఉంటుందన్నమాట. రకరకాల పూలతోటి మంచి పూలన్నీ సెలెక్ట్ చేసుకొని దండ కట్టుకుంటూ ఈ దండ నేను భగవంతుడికి అర్పించాలి అని అనుకుంటాడు. కానీ ఆయనకి ఆల్రెడీ కృష్ణ మధుర వచ్చున్నాడని తెలియదు. సో ఈయనేంటి మధుర ప్రాంతంలో తిరుగుతూ ఉంటాడు అనమాట కృష్ణుడు. సో ఆ మధురలో అందరు తిరుగుతూ ఉంటే ప్రజలందరూ బయట కనపడుతూ ఉన్నారు. వీళ్ళల్లో సుధామ రాలేదేంటబ్బా అనేసి అనుకున్నాడు అనమాట. అనుకుని మళ్ళీ అనుకున్నాడు, ఓ ఆయన పనిలో ఉన్నాడు కాబోలు, సరే నేనే వెళ్తాను ఆయన దగ్గరికి అని చెప్పేసి. సో అక్కడ ఉన్న వాళ్ళందరినీ సుధామ వాళ్ళ ఇల్లు ఎక్కడ అనేసి, వాళ్ళ అడ్రస్ ఎక్కడ, వాళ్ళ హౌస్ నెంబర్ ఎక్కడ అవన్నీ అడిగితే వాళ్ళు ఇటు పోండి అటు పోండి అటు పోండి అని చెప్పేసి వాళ్ళన్నీ కూడా మార్గాలు చెప్పేసి, అది అయిన తర్వాత కొంచెంసేపు జిపిఎస్ లొకేషన్ తెలుసుకొని, కొంచెం ఫన్నీగా చెప్తారు కదా, సో జిపిఎస్ లొకేషన్ తెలుసుకొని మొత్తానికి ఎట్టకేలకు కృష్ణ అక్కడికి వెళ్ళాడనమాట. వెళ్ళేటప్పటికి ఇతను ఏం చేస్తున్నాడు, సుదీర్ఘంగా మాల కుట్టుకుంటూ ఉన్నాడు అనమాట. ఇంకా చుట్టుపక్కల ఎవరు వచ్చారనేది కూడా చూడట్లేదు. ఒకసారి చూడండి, మనం ఏకాగ్రతతో పనిచేస్తూ ఉంటే మనకి ఏమి వినపడవు కూడా. సో అలాగా అప్పుడు ఏంటంటే మా దండ కుట్టుకుంటూ ఉన్నాడు కదా, సడన్ గా ఇట్లా కిందకు చూస్తే ఆయనకి పాదాలు కనిపించాయి. ఏంటి ఆ పాదాలు ఎలా ఉన్నాయి? నీల రంగుతోటి ఎరుపు కలిసి ఆ పాదాలు ఎంత సాఫ్ట్ గా ఉన్నాయి అంటే, అవి చూసేటప్పటికి వెంటనే ఒక విస్మయం చెందుతాడంట, ఒక ఒక ఏంటంటే ఒక ఆనందం చెందుతాడు. ఏమి చెప్పాలో అది తెలియదు ఎగ్జాక్ట్ గా వర్డ్ నాకు. సో అక్కడ అది చూస్తుంటే చాలా ఆనందం ఆశ్చర్యంతో ఏం చేస్తాడు అంటే, భగవంతుడిని పై దాకా చూస్తాడు. సో చూసిన వెంటనే సాష్టాంగ నమస్కారం పెట్టాలి అని అనుకుంటాడు అనమాట. సో అనుకుంటాడు, కానీ ఏమైంది, భగవంతుడు ఆల్రెడీ చాలా దగ్గరకు వచ్చి నుంచొని ఉన్నాడు. సో అతనికి కుదరదు అనమాట. సో అప్పుడు ఏం చేస్తాడు, అక్కడే పంచాంగ నమస్కారం పెడతాడు, అర్ధ నమస్కారం అనమాట. ఇప్పుడే మనకి మాతాజీ కనకవల్లి మాతాజీ అన్నట్టు, సో నార్మల్ నమస్కారం అర్ధ నమస్కారం అనేది పెడతాడనమాట. సో ఈ విధంగా ఆయన నమస్కారం పెట్టేస్తే కృష్ణ పైకి లేపుతాడు ఆయన్ని. పైకి లేపేసి సుధామాని వెంటనే సుధామ అడుగుతాడనమాట, నేను ఆ, నీకేం కావాలి, నేను నీకు ఏ విధంగా సేవ చేయగలను, నాకు చెప్పవా ప్లీజ్ అని చెప్పి అడుగుతాడనమాట. అప్పుడు అతను చెప్తాడు, నాకు ఒక మంచి పూల దండ కావాలి అని అడుగుతాడనమాట. అంతేకాని అక్కడ భగవంతుడు నాకు నగలు కావాలి, మంచి బట్టలు కావాలి, ఆభరణాలు కావాలి, డబ్బులు కావాలి, ఇవి ఏమీ అడగలేదు. ఏమడిగాడు? ఒక
పూల దండ అడిగాడు అనమాట. సో అంటే ఏంటి అంటే అక్కడ భగవంతుడు కూడా మనకి శక్తికి మించి ఆయన ఎప్పుడు మనల్ని అడగడు. మన శక్తి ఏంటో తెలిసి దానికి తగ్గట్టుగానే అడుగుతాడు. సో ఈ విధంగా ఏంటి అంటే మనం అందరం కూడా ఆ మనం అనుకుంటూ ఉంటాము, అయ్యో నేను వాళ్ళందరూ మన నాకు మించి వాళ్ళందరూ ఎక్కువ చేసేస్తున్నారు, నేను చేయలేకపోతున్నాను అని అనుకుంటూ ఉంటాం కదా. కానీ అలా అవసరం లేదనమాట. భగవంతుడు కూడా మనం ఎంతలో చేయగలమో, ఎలా చేస్తామో దాన్ని అదే విధంగా ఎంతోగా స్వీకరిస్తాడు. ప్లస్ స్వీకరించి మళ్ళీ ఏమంటాడు, మనల్ని పొగడ్డం కూడా పొగుడుతాడు. నా భక్తులు చూడు నా కోసం ఏం చేశారు అనేసి ఆయన పొగుడుతాడు కూడా అన్నమాట. సో ఎలాగంటే ఇప్పుడు మనం అన్నిట్లో ఎక్స్పర్ట్ కాదు. మనకి భగవంతుడు ఏంటంటే మనకి తగ్గట్టుగా మనకు ఒక ప్రత్యేకత, ఒక లక్షణం అనేది ఇస్తాడు, ఒక ప్రత్యేక గుణము. ఏదో దాంట్లో ఒక ప్రత్యేకం ఏది లేదని మాత్రం చెప్పకండి, ఏదో ఒకటి ఉంటుంది. కాకపోతే మనం కనుక్కోలేకపోతున్నాం, మనం ఇదేంట్లో ఎక్స్పర్ట్స్ మీ అనేది మనం కనుక్కోలేకపోతాము. కానీ భగవంతుడు మాత్రం ప్రతి ఒక్కరికి ఇస్తాడనమాట. సో ఎట్లా అంటే భీష్మకి చూడండి, ఇప్పుడు ఆయనకి భగవంతుడితో ఫైటింగ్ చేయాలి అనేసి కోరిక అనమాట. సో కృష్ణ కూడా ఓకే నీకు ఈ కోరిక కదా, నేను దాన్ని కూడా నాకు అదే ఇష్టము అనేసి ఆయనకు ఆపోజిట్ గా నుంచున్నాడు. ఆయన మీద బాణాలు వేయించుకున్నాడు, ఇవన్నీ చేశాడు అనమాట. అర్జున కూడా అంతే. ఆయన ఆ అర్జున్ మీద బాణాలు వేస్తూ ఉన్నాడు భీష్ముడు. వేస్తున్నప్పుడు ఏమవుతాయి, కొన్ని మిస్ అయిపోయి కృష్ణ మీద పడుతూ ఉన్నాయి. మనం అదంతా కూడా మాట్లాడుకున్నాం ఇంతకు ముందు. సో అలా ఏంటంటే మన యొక్క మూడ్ ఎలా ఉందో, మన యొక్క స్వభావాన్ని బట్టి మనం ఏ విధంగా మనం భగవంతుడి సేవ చేస్తామో, భగవంతుడిని ప్రే చేస్తామో, సేమ్ దాన్ని బట్టి భగవంతుడు కూడా తీసుకుంటాడు. సో మనం నిరాశ పడక్కర్లేదు, ఓ నేను వాళ్ళలాగా నేను చేయలేకపోతున్నాను, వాళ్ళంత బాగా చేయలేకపోతున్నాను అనేసి అలా నిరాశ పడక్కర్లేదు. లేదా నేను వాళ్ళకన్నా ఉన్నతంగా చేస్తున్నాను అని అహంకారము పడకూడదు. రెండు ఉన్నాయి ఇక్కడ. సో నేను వాళ్ళకన్నా ఎక్కువ రౌండ్స్ చేస్తున్నాను, వాళ్ళకన్నా మంచి మాల కొట్టగలను, నేను వాళ్ళకన్నా మంచిగా చెప్పగలను, వాళ్ళకన్నా మంచిగా నేను పాడగలను, అట్లా అవి కూడా కరెక్ట్ కాదు. అలా అని నేను వాళ్ళలాగా చెయ్యలేకపోతున్నాను అని బాధపడాల్సిన పని లేదు అని చెప్పేసి మనకి తగ్గట్టుగా, మనకి మన లక్షణాలకి మన గుణాలకి తగ్గట్టుగా మనకి ఒక దాంట్లో స్పెషల్ ఇస్తాడు. దాన్ని మనం కనుక్కొని దాంతో మనం భగవంతుడికి సేవ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో కంపల్సరీ మనందరికీ ఏదో ఒక శక్తిని మాత్రం భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తిని ఒక్కోలాగా ఇస్తూ ఉంటాడు. అది ఏ విధంగా మనం మనం చేసినా దాన్ని స్వీకరించడానికి భగవంతుడు రెడీగా ఉంటాడు అని చెప్పేది ప్రభు చెప్పారనమాట. సో మనం ఏంటి అంటే మెయిన్గా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ వ్యక్తిత్వానికి తగ్గట్టుగా వాళ్ళకు ఒక ప్రత్యేకమైన పద్ధతితో ఇస్తాడు. దాన్ని మనం భగవంతుడి సేవ చేయడానికి ఉపయోగించుకోవాలి. దాన్ని మళ్ళీ మన స్వలాభం కోసం కాకుండా మనకి ఒక ప్రత్యేకమైన ఏదో ఒకటి ఇస్తాడు, దాన్ని మనము భగవంతుడి సేవకు ఉపయోగించాలి అనేది మెయిన్ లెసన్ అనమాట దీంట్లో నేర్చుకునేది. సో ఈ సుధామ ఎగ్జాంపుల్ నుంచి ఏంటి అంటే ఎలాగైతే సుధామాకి ఆయన ఆఫర్ చెయ్యాలి అని లోపల అనుకున్నాడో అంతే విధంగా కృష్ణ కూడా వెళ్ళి దాన్ని తీసుకొచ్చుకున్నాడు అనమాట. ఆయనంతట ఆయన వెళ్ళి మళ్ళీ ఆ మాల ఏదైతే వేయాలనుకున్నాడో దాన్ని ఆయనే వేయించుకొని వచ్చాడనమాట. సో ఇది ఇక్కడ ప్రభు చెప్పింది అనమాట. సో మనం ఎంత ఈగర్గా మనం చెయ్యాలి అనుకుంటామో అంతే ఈగర్గా భగవంతుడు తీసుకోవాలి అని కూడా అనుకుంటాడు అని చెప్పేసి. సో ఈ భీష్మ ప్రేయర్స్ లో ఏముంది, సేమ్ అదే కదా. కృష్ణ ఏం చేశాడు, ఈగర్గా అక్కడుండి ఓకే నువ్వు నా ప్రేయర్స్ వినాలి అని చెప్పాడు. సో నో ప్రాబ్లం, నీ పని నువ్వు ఫినిష్ చేసుకో, నీ పని ఫినిష్ అయిన తర్వాతే నేను నీ ప్రేయర్స్ వింటాను అని చెప్పేసి ఒక సైడున కాముగా నుంచొని ఉన్నాడు అనమాట. సో ఏం పని, భీష్మకున్న పని ఏంటి, లాస్ట్ పని, ధర్మరాజుకి ధర్మ నియమాలు చెప్పడం, యుధిష్ఠిర రాజ్యపాలన ఎలా మహారాజుకి చేయాలి అని. రాజ్యపాలన ఎలా చేయాలి అనేది. సో ఆ ఫైనల్ క్లాస్ అయితే ఏదుందో చివరిగా ఉన్నదో అదంతా కూడా ఫినిష్ చేసుకో అని చెప్పాడు అనమాట. సో ఆ క్లాస్ ఏంటిది, నామ రూప లేవల గుణాల గురించా, కాదు, వాటి గురించి కాదు. అయినా సరే నో ప్రాబ్లం నీ పని చేసుకో అని చెప్పి వెయిట్ చేస్తున్నాడు అనమాట. సో రాజ్యాన్ని ఏ విధంగా పరిపాలించాలి, ఎలా వృద్ధి చేసుకోవాలి, ఎలా దానం చేయాలి, దాన ధర్మ, భాగవత ధర్మ, మనకి రాజధర్మ, నీతి ధర్మ, ఇలాగా స్త్రీ ధర్మ, ఆశ్రమ ధర్మ, ఈ విధంగా వీటన్నిటి గురించి కూడా మాట్లాడారనమాట. సో ఇవన్నీ కూడా అవసరమా,
ఇప్పుడు అవి మాట్లాడడం అవసరమా భీష్ముడికి? ధర్మరాజు తెలుసుకోవాలి కదా మాతాజీ. పెద్దవాడు ఎస్, అవసరమే అవసరం. మాతాజీ. ఎందుకు అంటే ధర్మరాజు కరెక్ట్ గా పరిపాలించాలి అంటే ఇవి చాలా అవసరం. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న అతను, అతనికి తెలిసినంత బాగా ఇంకెవరికీ తెలియదు కాబట్టి అతని ద్వారా నేర్చుకొని ఇతను ఇంకా చక్కగా మళ్ళీ, ఎందుకంటే ఆ మహాజనాసు వాళ్ళ అడుగుజాడల్లో నడిస్తే బెస్ట్ కాబట్టి, సో అందుకని అది అవసరమే. సో కాకపోతే దీన్ని కూడా కృష్ణ సేవ అంటామా? ఇప్పుడు ఈయన చేసింది కృష్ణ సేవ. అవును మాతాజీ, సేవనే. సేవనే. ఎందుకు అంటే అది భగవంతుడు అప్పచెప్పిన పని. సో భగవంతుడి కోసమే వినియోగించారు. అంటే మనం కృష్ణ కృష్ణ అనుకుంటూనే అది భగవంతుడి సేవ అని కాదు. మనకి మనకి ఉన్న ఏ శక్తినైనా భగవంతుడి సేవలో అంటే, ఇప్పుడు ఆయన ఎవరు? యుధిష్ఠిర మహారాజు వైష్ణవుడు. సో ఆయనకి ఈ విధంగా చెప్తున్నాము అంటే అది భగవంతుడి సేవలో, అది ఒక పార్ట్ అన్నమాట భగవంతుడి సేవలో అని చెప్పేసి చెప్పారనమాట. సో నౌ ఇంకా నాకు ఇప్పుడు నా పని అయిపోయింది. నేను అది చెప్పేశాను, ఇక నాకు అయిపోయింది. ఇంకేం చెప్తున్నాడు ఆయన? ఇతిమతి రూపకల్పిత వితృష్ణ. నాకు ఇంక ఎటువంటి కోరికలు కూడా. సో మళ్ళీ ఒక్కసారి మళ్ళీ విందాం దీన్ని, వినేసి స్టార్ట్ చేసుకుందాం. ఇంకా అయిపోయింది అనుకున్నా కూడా సారీ. మాతాజీ మైక్ ఆన్ లో ఉన్నాయి మాతాజీ. లక్ష్మీ ఆత్మకూరి మాతాజీ. హరే కృష్ణ మన విత్రేష్ణ భగవతి సాత్వత పుంగవే విభూమ్ని इतिमतिरूपकल्पित वितृष्ण भगवति सात्वत पुंगवे विभूम्नि स्वसुखमुपगते क्वचिद्विहर्तुं प्रकृतिमुपेयुषि यद्भव प्रवाह Yesterday we already discussed the meaning of this shloka. ఓకే. సో నిన్నంతా కూడా మనకి దీని గురించి చెప్పేసి ఉన్నారు. నిన్న చాలాసేపు మనం సుదీర్ఘంగానే చెప్పుకున్నాము. ఎన్నో శ్లోకాలను కూడా దానికోసం కోట్ చేసుకున్నాము. ఎలాగ భగవద్గీత నుంచి, శ్రీమద్ భాగవతం నుంచి, ఇంకా ఆదర్శ శాస్త్రాలు, ముకుందమాల, వాటి నుంచి కూడా మనం కొన్ని శ్లోకాలు తీసుకొని దానికి ఉదాహరణగా చెప్పుకున్నాం. మెయిన్ గా దేనికి చెప్పుకున్నాం జస్ట్ నేను మీకు గుర్తు చేయడం కోసం చెప్తున్నాను. ఇక్కడ ప్రభు అయితే చెప్పలేదు యాక్చువల్గా. సో మన మైండ్ ఏంటంటే అనేక రకాలైన ఇంప్రెషన్స్ తోటి ఉంటుంది. ఎన్నో రకాల, కొన్ని చేదు అనుభవాలు, కొంచెం మంచి అనుభవాలు, అనేక రకాల అనుభవాలు అన్నీ కూడా మన మైండ్లో నిక్షిప్తమై ఉంటాయి. వాటన్నిటి నుంచి మనం బయటపడాలి అంటే మనం ఏం చేయాలి అంటే దాన్ని, ఆ ఆ ఆలోచనలని దాంట్లో రీప్లేస్ చేయాలి, ఇంకో దాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. సో ఈ కళ్ళతోటి ఏదైనా చూడాలి అనుకున్నప్పుడు భగవంతుడి యొక్క రూపం చూడటము, ఈ విధంగా మనం ఎన్నో శ్లోకాలు మనం చెప్పుకున్నాం అనమాట. సో ఆ విధంగానే ఇక్కడ భగవంతుడు ఏంటి అంటే, భీష్ముడు ఏం చెప్తున్నాడు అంటే, నాకు ఎటువంటి అంటే వితృష్ణ, ఎటువంటి భౌతికమైన కోరికలు, అన్ని రకాలైన కోరికల నుంచి, ఆలోచనల నుంచి, అనుభవాల నుంచి బయటికి వచ్చేసి నా మైండ్ వచ్చేసి నీ మీదే నిక్షిప్తమై ఉండాలి. నా ఫోకస్ అంతా ఎలా ఉండాలి? ఓన్లీ నీ మీదే అని చెప్పేసి చెప్పాడనమాట. సాత్వత పొంగు వ్యాపం అంటే ఎవరు? అందరికీ రాజులైన నీ మీదే ఉండాలి, కృష్ణుడి మీదే ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో మనకి ఏంటి అంటే మెయిన్ గా మనం కూడా ఇదే ప్రాక్టీస్ చేసుకోవాలి. అంటే ఎప్పుడైతే శరీరాన్ని వదలబోతున్నప్పుడే భీష్ముడు ఏ విధంగా ఉన్నాడా? భగవంతుడి మీదే నియంత్రించాలి అని అనుకున్నాడా భీష్ముడు? లేదు మాతాజీ, ఎల్లప్పుడూ ఉన్నాడు మాతాజీ. ఎల్లప్పుడూ ఉన్నాడు. సేమ్ అందుకని ఆయన చాలా
ఆయన ఆ ఏకాగ్రతని భగవంతుడి మీద పెట్టగలిగాడు. కానీ మనం సడన్ గా మనకు కుదురుతుందా? కుదరదు మాతాజీ. హరే కృష్ణ. ఓకే, మనం పెట్టగలమా? అప్పటికప్పుడు పెట్టలేము. సో మనం ఏం చేయాలి? మనం స్టార్టింగ్ నుంచి కూడా ఇది ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే అప్పుడు మనము భగవంతుడి మీద లాస్ట్ మినిట్ లో మనం కూడా ఎలా అయితే భీష్ముడు కష్టపడకుండా ఎలా భగవంతుడు చేసి మెయిన్ గా మనకి ఏం చెప్తున్నారు అంటే, ఇది భీష్ముడు మనకి ఏం నేర్పుతున్నాడు? కాలేచ మామేవ శ్లోక ఏదైతే ఉందో 8వ భగవద్గీత లో 8వ అధ్యాయం 5వ స్మరణ ముఖాతి సమద్భావం యాతి నాస్త్య సంశయ. చివరిలో కృష్ణుని తలుచుకుంటాము. అప్పుడు ఏమవుతుంది అంటే నెక్స్ట్ 7వ శ్లోకాల్లో చెప్తున్నారనమాట. తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మరయుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య సంశయ. సో ఇది కూడా అదే అనమాట. తస్మాత్ సర్వేషు కాలేషు అంటే తస్మాత్ సర్వేషు ఆల్ టైం, ఎప్పుడైనా సరే ఏ టైంలో అయినా సరే నాకు మై అర్పిత మనోబుద్ధిర్. మై అంటే మైండ్, బుద్ధి బుద్ధి అర్పిత నీ మీదే ఉండాలి. నా అన్ని కూడా ఎలా ఉండాలి? ఎప్పుడు నా మైండ్ బుద్ధి అన్ని కూడాను నీ మీదే పెట్టుంచాలి అని చెప్పి ఏమని చెప్తున్నాడు? మై అర్పిత మనోబుద్ధి అంటే యుద్ధస్వ, లేచి యుద్ధం చెయ్యి అని చెప్తున్నాడు. ఒక పక్కేమో నా నీ మీదే నియంత్రించాలి, నిన్ను తలుచుకోవాలి అని చెప్తున్నాడు. నా మీదే మరి ఆ సంభవం ఉండడం అంటే ఇప్పుడు అర్జున ఫైటింగ్ అంటే ఏంటి? మా బాణాలు వదలాలి, ఎందరినో చంపుతాడు, ఇవన్నీ. అది వైలెంట్ కదా, చాలా అహింస కదా, హింస కదా, అది అహింస కాదు, హింస కదా అది. అలాంటి దాన్ని కృష్ణ సేవ ఎలా అవుతుంది మరి? భగవంతుడు ఇక్కడంతా కాంట్రవర్సీగా ఉంది చూస్తుంటే. ఓ పక్కేమో బుద్ధి మనసు పెట్టమంటాడు, మళ్ళీ ఇక్కడ లేదంటే. చెప్పండి మాతేష్. భగవంతుడు చెప్పాడు కదా మాతాజీ, కృష్ణ చెప్పినప్పుడు మనం చేస్తున్నాడు చెప్పింది బాబా. కృష్ణ ఆల్రెడీ అందరు చనిపోయారని చెప్తున్నాడు. నువ్వు చంపేవాడివి కాదు అని చెప్తున్నాడు. అన్ని ఆయన చేస్తున్నాడు. పేరు మాత్రం కీర్తి ఇవ్వడానికి, నువ్వు క్షత్రియుడు కాబట్టి నీ ధర్మం ఇది అని తెలవడానికి చెప్తున్నాడు కదా మాతాజీ. ఓకే, ఎందుకు అది భగవంతుడు సేవ్ అవుతుంది అంటే, భగవంతుడు దేనికోసం అదృష్కృత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సో ఈ 3 కారణాల వలన వచ్చాడు. సో ఒక కారణం ఏంటి? దుష్ట సంహారణ. సో ఇప్పుడు అర్జునుడు చేస్తుంది ఏంటి? దుష్ట అదే మరి సంహారం. దుష్ట సంహారమే. సో మరి కృష్ణుడికి హెల్ప్ చేస్తున్నాడా లేదా? సో కృష్ణ కదా. చేస్తున్నాడుగా మాతాజీ. ఎస్, అదే అనమాట కృష్ణుడు. సో ఇలాగేంటంటే అర్జునుడు కురుక్షేత్రంలో పాల్గొనడం కూడా ఏంటంటే కృష్ణుడికి సహాయం చేయడం లాంటిదే. ఎందుకంటే నిమిత్త మాత్రం నువ్వు కా అని చెప్పాడు. అంటే అక్కడ నేను చంపున్నా నిమిత్త మాత్రమే, కానీ ఏంటంటే ఒక మనిషి ఇప్పుడు అది కృష్ణుడికి హెల్ప్ చేయడంలోనే ఈయన ఉన్నాడు కదా. సో అందుకొని ఏంటి అంటే అలాంటిది భగవంతుడి యొక్క సేవే అవుతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనమాట. సో ఇదేంటంటే మనము అంటే ఒక్కొక్కసారి మనం కొంతమందిని పనిష్ చేయొచ్చు, కొంతమందిని కాపాడచ్చు. సో ఇలాంటివి ఏం చేసినప్పటికీ కూడా ఈ చంపడం ఇలాంటి ఏదైనా కూడా పని, అది ఒక్కొక్కసారి ఎవరినైనా చంపాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి ఎవరైనా కాపాడాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి ఒకరిని శిక్షించాల్సి వస్తుంది. ఇలాంటి అన్నీ కూడాను మళ్ళీ ఇంకా ఇప్పుడు మనం మామూలుగా పిల్లలు తీసుకున్నాం అనుకోండి, చదవడం, జాబ్ చేయడం, ఇలాంటి అన్నీ కూడాను భక్తిలోకే వస్తాయి, భగవంతుడి సేవలోకే వస్తాయి. కాకపోతే దాన్ని భక్తితో చేయడం అనేది చెయ్యాలి. అప్పుడు ఈ చదవడమైనా, రాయడమైనా, జాబ్ చేయడమైనా, గవర్నర్ని శిక్షించడమైనా అన్నీ కూడాను
మనకి భగవంతుడి యొక్క సేవ కిందే వస్తాయి అని చెప్పి చెప్పారనమాట. సో ఏ విధంగా అనేది మళ్ళీ భగవద్గీత 8.7 తస్మా సర్వేషు కాలేషు మా మనుస్వర యుధ్యచ. సో నువ్వు యుద్ధం చెయ్యి అని చెప్పి చెప్తున్నాడు. సో అది ఎలాగా అంటే కొంచెం ట్రిక్కీగా ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే నా గురించి ఆలోచిస్తూ యుద్ధం చెయ్యి అన్నాం అనుకోండి, అది ఎలా సంభవం చెప్పండి. ఇప్పుడు ఆ ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు అని క్లాస్కి వెళ్తాము, వెళ్ళేసి హోంవర్క్ ఇస్తాము, హోంవర్క్ చేయాలి. సో వాళ్ళ ఒక పిల్లల క్లాస్లో ఆ పిల్లోడు అడిగాడంట ఈ శ్లోకా చెప్పేటప్పుడు, నాకు హోంవర్క్లు ఇస్తారు, అసైన్మెంట్లు ఇస్తారు, మళ్ళీ ఎగ్జామ్స్ వస్తాయి, నేను చదువుకోవాలి, ఇవన్నీ చేస్తా ఉంటే నేను భగవంతుని ఎప్పుడు తలుచుకోవాలి? అర్థమైందా? పిల్లోడు ఏం అడిగాడు? పిల్లోడు స్కూల్కి వెళ్ళాలి, టీచర్ చెప్పింది వినాలి, చదువుకోవాలి, హోంవర్క్ చేయాలి, నిద్రపోవాలి, మళ్ళీ స్కూల్కి ప్రిపేర్ అవ్వాలి. సో నాకు ఎక్కడ నేను ఇవన్నీ చేస్తూ నా కాన్సన్ట్రేషన్ భగవంతుడి మీద ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి అడిగారంట. సో దానికి ప్రాక్టికల్గా ఏంటంటే ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా మనకు వస్తాయి. ఇంకా మామూలు మనుషులు ఉన్నారు, అది పిల్లోడు కాబట్టి అలా చెప్పాడు. సో అదే ఇప్పుడు మామూలు వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళైతే ఏం చేస్తారు? మన ఏమిటో జాబ్కి వెళ్ళాలి, వర్క్ చేయాలి, డబ్బులు ఎర్న్ చేయాలి. దేనికోసం? ఫ్యామిలీని నడపాలి కదా. నేనేమీ చేయకుండా నేను భక్తే చేస్తా కూర్చుంటాను అంటే అది కృష్ణుడే ఒప్పుకోలేదు, అలా చేయకూడదు అని ఆయనే చెప్పాడు అనమాట. సో కృష్ణ కాన్షియస్ అంటే మనం కృష్ణ చైతన్యంతో పని చేయడము అంటే ఓన్లీ మైండ్ అనే కాదు, మన ఇంద్రియాలని వీటన్నిటినీ కూడా భగవంతుడికి ఉపయోగపెట్టే పనిలో చేశాము అంటే అది మన కృష్ణ చైతన్యంతో ఉండి ఉన్నట్టే అనేసి. ఇప్పుడు ఆ నేను ఒక ప్రసాదం భగవంతుడికి ఆఫర్ చేయాలి అనుకున్నాను, బట్ ఒక పాయసం చేద్దాం అనుకున్నాను. సో కావాలి అంటే ఫస్ట్ పాలు పెట్టాలి. నేను పోయి కృష్ణ 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 అంటా ఉన్నాను. సో ఆ పాన కృష్ణ అంటా రైస్ వేసాను, మళ్ళీ కృష్ణ కృష్ణ అంటూ దాన్ని మాడబెట్టాను, దాన్ని సర్వనాశనం చేశాను. సో ఇప్పుడు ఇది సేవ్ అవుతుందా? నేను కారణం కృష్ణ కృష్ణ అంటానే ఉన్నాను, కానీ ప్రాపర్ అని మాత్రం. సో ఇది సేవ్ అవుతుందా? సో ఇది సేవ కానే కాదు. అంటే మనం మైండ్తో ఎప్పుడు కృష్ణ కృష్ణ అంటూ అనడమే అనే కాదు. అక్కడ ఏంటంటే మనం పనిని ఏదుందో దాన్ని సో దాన్ని అప్పుడు మనం కృష్ణ కాన్షియస్ అని చెప్పి చెప్పొచ్చు అనమాట. సో అందుకని ఏంటంటే ఇక్కడ మనం ఆ సేవ, భగవంతుడి సేవకి మనం ఏవైతే మనం భగవంతుడిని తలుచుకుంటూ భగవంతుడి లీలల్ని తలుచుకుంటూ మనం చేయాల్సిన మన ఇంద్రియాలతోటి మన పనులు మనం సక్రమంగా చేసి మనం భగవంతుడి కోసం వినియోగించుకున్నామంటే అంటే ఈ భగవంతుడి సేవకు ఉపయోగించాలి అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. అంటే ఎలాగా అంటే ఇప్పుడు చూడండి, నేను డబ్బులు తీసుకొస్తాను, ఆ డబ్బులతోటి భగవంతుడికి సేవ చేసుకున్నా అంటే ఆ డబ్బులతోటి నేను షాప్కి వెళ్తాను, కొనుక్కొస్తాను, దాంతో ఒక వంట వండుతాను, నేను భగవంతుడికి ఆఫర్ చేస్తాను. సో అది ఇప్పుడు సేవ్ అయిందా లేదా? సేవనే మాతాజీ. హరే కృష్ణ. సేవనే కదా. సో అంటే ఇక్కడ నేను కంటిన్యూస్ గా కృష్ణ 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 అనేం చెప్పమని చెప్పట్లేదు, బట్ ఏంటంటే ఎప్పుడు నీకు అది ఏదైతే ఉందో దాన్ని భగవంతుడి సేవకే ఉపయోగించమంటున్నాడు. అంటే ఆ పని చేసేటప్పుడు దాన్ని ఇందాట్లాగా మాడబెట్టి నాశనం చేసి అట్లా కాకుండా ప్రాపర్ గా చేయడం అనమాట. ఇక్కడ అర్జునుడు కూడా అంతే కదా, యుద్ధం చెయ్యి, దాన్ని నన్ను తలుచుకుంటూ చెయ్యి. అంటే ఎలాగా? ప్రతి బాణం వేసేటప్పుడు ఇప్పుడు అర్జునుడు బాణం వేస్తున్నాడు అనుకోండి, ఇలా బాణం వదులుతాడు, బాణం వదులుతూ కృష్ణ అనుకుంటూ దాన్ని సరిగ్గా వేయకుండా దుర్యోధనుడు, కంసుడు వాళ్ళ కర్ణుడి మీద వేయాల్సిన బాణాన్ని, భీష్ముడి మీద వేయాల్సిన బాణాన్ని ఇటువైపుకి తీసుకెళ్లి యుధిష్ఠిర్ మీద, భీముడి మీద వేసేసాడు అనుకోండి, ఇంకా కొంచెం కింద కొంగేసి కృష్ణుడి మీదకే వేసేసాడు అనుకోండి, ఇంకా అలాంటిది ఏం యుద్ధం? అది సేవ కింద వస్తుందా? రాదు. అంటే ఊరికే పై పైకి కృష్ణ కృష్ణ ప్రాపర్ గా మనం చేసి దాన్ని సేవలో వినియోగించాలన్నమాట. అది కూడా కృష్ణ కాన్షియస్ సేవ కిందే వస్తుంది అని చెప్పేసి చెప్పారనమాట. సో అందుకనే ప్రభు ఏం
మనకి శక్తి రావాలి, ఈ శక్తితోటి నేను భగవంతుడికి సేవ చేస్తాను అనేసి అనుకోవాలన్నమాట. నెక్స్ట్ మళ్ళీ నిద్ర, 6 గంటల నిద్ర. ఈ 6 గంటలు నిద్రపోతే నా బాడీకి బాగా మళ్ళీ ఎనర్జీ వస్తుంది. సో ఆ ఎనర్జీ తోటి మళ్ళీ నేను రేపు ఉదయాన్నే లేసి చాంటింగ్ చేసుకోగలుగుతాను. సో ఈ విధంగా ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనము రిలేటెడ్ గా భగవంతుడికి అని పెట్టుకొని చేస్తారు. సో మన ఇంటెన్షన్ ఎలా ఉండాలి, ఏ పని చేస్తున్నప్పటికీ కూడా భగవంతుడి కోసమే నేను ఇది చేస్తుంది అనేది మనము మర్చిపోకూడదు అనమాట. సో అది ఇక్కడ అన్నీ కూడా ఎలాంటంటే మనం తిన్నా, తాగినా, లేకపోతే పూజ చేసిన, చాంటింగ్ చేసుకున్నా, ఇంకా ఏ విధంగా ఎటువంటి నిద్రపోయినా ఈ పనులన్నీ కూడా కృష్ణ కాన్షియస్ అనే గొడుగు కిందకే వస్తాయి అన్నమాట. కృష్ణ చైతన్యంతో చేస్తున్నట్టు చెప్పి, సో మనం ఏం చేయాలి, ప్రాపర్ గా మనం ఆ పని చేయాలన్నమాట. అప్పుడే అది కృష్ణ సేవ కింద వస్తుంది అని చెప్పేసి చెప్పారు. సేమ్ మళ్ళీ మనం చదువుకున్న, ఫ్యామిలీని రక్షించుకున్న, ఫ్యామిలీ కోసం డబ్బులు సంపాదించిన, జాబ్ చేసిన, ఇవన్నీ కూడా కృష్ణ కాన్షియస్ కిందే వస్తాయి అనేసి చెప్పారన్నమాట. ఇంకోటి ఏం చెప్పారు అంటే వాళ్ళని ఏమంటారు, వాళ్ళ భారం వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి అంటే నేను డబ్బులు కావాలి, సంపాదించాలి అని అనుకున్నామంటే ఫస్ట్ మనం ఏమనుకోవాలి అంటే వీళ్ళందరూ కూడా వైష్ణవులు, సో వీళ్ళకి సేవ చేయడం నా వైష్ణవ సేవ అయిపోతుంది, వైష్ణవ సేవ అన్నమాట. సో ఇవన్నీ మనం ఈ విధంగా ప్రతిదీ కూడా మనం భగవంతుడికి వినియోగించాము అంటే అది కూడా ఒక రకమైన సేవే అని చెప్పేసి చెప్పారనమాట. సో ఈ విధంగా ఉండే దాని శ్లోక ఏం చెప్పారంటే యత్కరోషి యతస్నాసి యజ్జుహోషి తదా తపస్సి కౌంత తత్కురుష్వ మద. మనం ఏది తిన్నా ఎంచుకుంటామో అదే విధంగా అన్ని కూడా అంటే ఇక ప్రతిదీ మానేసి భగవంతుడే కృష్ణ మనం చేసే పనిని కూడా అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే అదే మళ్ళీ ఇతిమతి కల్పితులు అనేవి ఉండవు అన్నమాట. భగవత్ నాకు ఎప్పుడైనా అంటే ఎప్పుడు కూడా నీ మీదే ఉండాలి. అది మనం అంటే ఇప్పుడు ఏంటంటే లాస్ట్ టైం కాబట్టి, కానీ ప్రతి నిమిషం కూడా మనము భగవంతుడి ఇదే కోరుకుంటూ ఇంప్లిమెంట్ చేయగలుగుతాము. సడన్ గా నేను లాస్ట్ లో చేస్తానులే అంటే అది రానే రాదు అని చెప్పేసి, అవునా కాదా అని ప్రభు అడిగారు, అందరూ అవును అని చెప్పేసి చెప్పారనమాట. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడు ఈ సడన్ గా మరి పని చేసుకుంటూ భగవంతుడిని ఎలా తలుచుకుంటాము అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ కదా మనందరికీ. అది సంభవమా అనేసి పిల్లలు అడిగారు, దానికి ఏదో ఒక ఆన్సర్ మనకి ప్రభు చెప్పారు. అసలు మెయిన్ సీక్రెట్ ఇంకోటి ఉంది, దాన్ని చెప్తాను. మనం పనులు చేస్తూ కూడా భగవంతుని ఎలా తలుచుకోవాలి అనేది అని చెప్పేసి ఏం చెప్పారు అంటే, ఇప్పుడు మనం ఆఫీస్కి వెళ్తున్నాం అనుకోండి, ఆఫీస్లో వర్క్ చేయడానికి వెళ్తున్నాము. సో మనకి మధ్యలో లేతే భగవంతుడికి పూజ చేస్తున్నాము, చాంటింగ్ చేస్తున్నాము, ఏ పని చేస్తున్నప్పటికీ కూడా మధ్యలో మనకి చిన్న చిన్న గ్యాప్లు అనేవి వస్తాయి. అసలు గ్యాప్లు ఉండవా మనకి? కంటిన్యూస్ ఏదో ఒకటి చేస్తానే ఉంటామా? కొంచెం ఉంటది మాతాజీ. అది ఏది భగవంతుడికి వంట వండడం కానివ్వండి, భగవంతుడికి పుస్తకాల వితరణ కానివ్వండి, ప్రసాద వితరణ కానివ్వండి, ఏ పనైనా అది ఓన్లీ నేను ఏమంటున్నాను, భౌతికమైంది ఇది ఆధ్యాత్మికమైంది అని చెప్పట్లేదు. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా మన ఫోకస్ అంతా కృష్ణ మీదే ఉండాలి అని అంటే కనుక
కనుక మనకి ఏంటంటే భగవంతుడి యొక్క నామం అనేది జపించాలి అని చెప్పారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ భాగవత సప్తాహం జరుగుతుంది, అందరూ వాళ్ళ ఇళ్ళ దగ్గర నుంచి అక్కడికి వచ్చి కూర్చున్నారు కదా. ఓకే, సో ఇళ్ళ దగ్గర బయలుదేరారు, ఇక్కడికి రావాలి అంటే 10 నిమిషాలు కొంతమందికి, 20 నిమిషాలు కొంతమందికి, 40 మందికి. సో ఒక్కొక్కరికి ఒక్కో ఉంది టైం మాతాజీ, అప్పుడు పడుతుంది. చేసుకోవచ్చు స్మరణ నామం ఏదైనా చేసుకోవచ్చు. అప్పుడు ఏం చేయాలి, ఆ గ్యాప్ ఏం చేయాలి? ఓకే, నువ్వు భగవంతుడి కార్యానికే వెళ్తున్నావు, సో కానీ ఆ ఖాళీ టైం ఏదో తలుచుకోవాలి. ఓకే, మనము అది చెయ్యలేదనుకోండి, మన మైండ్ ఏం చేస్తుంది? మా 100 రకాల ఆలోచనలు వస్తాయి. నేను ఖాళీగా వదిలామనుకోండి, ఎన్ని రకాల ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు ఏదో ఒకటి నేర్చుకుంటానో, ఏదో ఒకటి చదువుకుంటానో, ఏదో ఒకటి చేస్తున్నాం అనుకోండి, అట్లీస్ట్ కొంచెంసేపు అన్నా ఆగుతుంది మైండ్. లేకపోతే ఏమవుతుంది, 100 వస్తూ ఉంటాయి. అదే ఇదే ఉంటుంది అనమాట. దానికి బదులు ఆ ఆలోచనలు రాని మనం ఆ ఖాళీ టైంలో ఇమీడియట్ గా ఏం చేయాలి, మనం భగవంతుడి యొక్క నామాన్ని పాడుకోవాలన్నమాట. సో ఇంకా అది కాకుండా ఓకే మాకు ఎక్కువ టైం పడుతుంది, నేను ఇంకో డివోటీ తోటి ఇంకా ఏం సేవ్ చేయాలి అని మాట్లాడుకున్నాం అనుకోండి, అది అది అదేంటిది సేవ. అంటారు, హరే కృష్ణ. అది అది కూడా కూడా సేమ్. భగవంతుడి స్మరణే. ఎందుకంటే అక్కడ కూడా భగవంతుడి స్మరణే కదా. భగవంతుడికి రేపు ఇది చేద్దాము, రేపు ఈ పూలు తెద్దాము, ఎక్కడి నుంచి ఈ పూలు కుట్టుకుందాము, లేకపోతే ఈ కలర్ డ్రెస్ కొందాము, ఇది మార్చుకుందాము, లేకపోతే మనం ఈ క్లాస్కి ఎక్కడికి వెళ్ళాలి, సో ఏదైనా చర్చించుకుంటున్నారనుకోండి, అది కూడా తప్పు కాదు. ఉండి ఈ మైండ్ ని ఆలోచనల మీదకి తోసేస్తారు చూడు, అది రాంగ్ అని చెప్పేసి చెప్పారనమాట ప్రభు. సో ఇంకా అందుకొని ఏంటంటే కొంచెం అది 5 నిమిషాలు కానివ్వండి, 2 నిమిషాలు కానివ్వండి, ఏదైనా కానీ ఒక భగవద్గీత చదువుకోవడము, ఒక శ్లోకాన్ని గుర్తు తెచ్చుకోవడం, అంటే మనం ఎప్పుడైనా బై హార్ట్ చేసి ఉంటాం అనుకోండి, ఆ శ్లోకాన్ని మనం గుర్తు తెచ్చుకోవడం, లేకపోతే భగవంతుడి లీలల్ని గుర్తు తెచ్చుకోవడము, లేదా నిన్నటి క్లాస్లో విన్నవేంటియా అనుకుంటూ వాటిని గుర్తు తెచ్చుకుంటూ రావడము. సో ఈ విధంగా ఏంటంటే మనం అనేక రకాలుగా మనము భగవంతుడి సేవలో ఉన్నట్టుగానే ఉండొచ్చు అని చెప్పేశారనమాట. సో ఈ విధంగా ఏంటంటే ఇప్పుడు ప్రభు ఏం చెప్పారంటే, నేను రోజు డైలీ హోంవర్క్ ఇస్తూ ఉన్నాను కదా, శ్లోకాస్ నేర్చుకోమని చెప్పేసి. సో ఈ దారిలో వస్తూ మీరు శ్లోకాన్ని నేర్చుకుంటూ రావచ్చు. ఓకే, లేదా మీరు చెప్పిన క్లాస్ గురించి డిస్కస్ చేసుకుంటూ రావచ్చు. ఇలాగా అనేక రకాలుగా మనము చేయొచ్చు. ఆ విధంగా ఏంటంటే గ్యాప్లు ఫిల్ చేయడం మొదలు పెట్టేటప్పటికి కొంచెం ఖాళీ వస్తే చాలు, మనకు ఆటోమేటిక్ గా తీసి చదువుకుందాము, అది చేద్దాము, ఇది చేద్దాము అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇంకా ప్రభు ఇంకోటి ఏం చెప్పారంటే, మెయిన్ పాయింట్, మన ఏజ్ పెరుగుతూ ఉందనుకోండి, ఏ బాధ్యతలు తగ్గిపోతూ ఉంటాయి, మనకి గ్యాప్లు పెరిగిపోతూ ఉంటాయి. అవునా కదా, చూస్తున్నాం కదా. ఒకప్పుడు చేసే పనికి ఇప్పుడు పిల్లలు స్కూల్కి అయిపోయింది, కాలేజ్ పద్మాక్షి మాతాజీ ఉన్నారు, సో ఆల్రెడీ వాళ్ళ అబ్బాయి వెళ్ళిపోయాడు సింగపూర్, కోడలు వచ్చేసింది. సో ఆటోమేటిక్ ఇప్పుడు పని తగ్గి ఆ గ్యాప్ పెరిగిద్దా లేదా మాతాజీకి? మన అందరికి కూడా అనుభవమే అది. తెలుస్తుంది మాతాజీ. మాతాజీ బాగా చెప్తారు, ఇప్పుడు నిద్రపోయి మాతాజీకి బాగా తెలుసు. సో ఆటోమేటిక్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ తగ్గిపోతాయి కాబట్టి మనకు ఆ గ్యాప్లు అనేవి అనుకోండి, మనకి చాలా పని ఉంటుంది, గ్యాప్లు తక్కువ ఉంటాయి. అప్పుడు గనక ఆ గ్యాప్ని మనం ఫిల్ చేయడం మొదలు పెట్టలేదు అనుకోండి, ఇప్పుడు ఈ పెద్ద పెద్ద గ్యాప్లు వచ్చినప్పుడు ఫిల్ చేయగలుగుతామా? నో మాతాజీ, చేయలేం. ఇంపాసిబుల్. ఆ కొంచెం గ్యాప్లు అప్పుడు చేస్తే, అప్పుడు కనుక ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టామంటే ఈ పెద్ద పెద్ద గ్యాప్లు మనం చాలా సునాయాసంగా ఫిల్ చేయగలుగుతాం మనం. అందుకని ఓల్డ్ అయిన తర్వాత చేద్దాము అనేది చాలా చాలా కష్టము. సో అందుకని ఏంటంటే ఆ గ్యాప్స్ ఎక్కువ అవ్వకుండా తక్కువ ఉన్నప్పుడే వాటిని మనం ఫిల్ చేసుకోవడం మొదలు పెట్టాలి అని చెప్పేసి. సో ఆ సాధన అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి, అది పోనీ ఎప్పుడో ఒకసారి అంటే కాదు, డే టు డే ఉండాలి, రోజు రోజు ఉండాలి. ఇవాళ ఓకే గ్యాప్స్ ఫిల్ రేపుడికి రోజుకి ఇస్తాను, చేస్తాను అంటే అలా చేస్తే అది సాధన కింద రాదు అని చెప్పేసి కూడా ప్రభు చెప్పారనమాట. సో అందుకని ఇక్కడ ఏంటంటే ఇంకా అప్పుడు కనుక అట్లా మనం కనుక ఆ గ్యాప్స్ ఫిల్ చేసుకుంటూ ఉంటే ఎటువంటి కష్టము ప్రయాస లేకుండా మనం పెద్ద అయిన తర్వాత, లేకపోతే అంతకాలేచి మామేవా మనం శరీరాన్ని వదిలేటప్పుడు కూడాను చాలా ఈజీగా భగవంతుడి నామాన్ని మనం జపించగలుగుతాయి.
చెప్పారు. సో ఇది చాలా లైఫ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పారనమాట. సో శ్లోకం అని చెప్పించిస్తే ఒకసారి శ్లోకం We'll be able to effortlessly implement it, right? So chanting the holy names of the Lord is important. నామాని ప్రణయేన తే సుకృతినాం తన్వంతి తుండోత్సవం ధామాని ప్రథయంతి హంత జలద శ్యామాని నేత్రాంజనం సామాని శృతి శస్కుళి మురళికా జాతాన్యలంకుర్వతే కామాని వృతచేతసామిహ విభో నాశామి నశోభతే. నామాని ప్రణయేన తే సుకృతినాం నామాని ప్రణయేతేన సుకృతనాం తన్వంతి తుండోత్సవం. తుండ అంటే నాలుక, ఉత్సవం అంటే పండగ అన్నమాట, సెలబ్రేషన్ అన్నమాట, పండగ లాంటిది అన్నమాట. సో నామాని ప్రణయేన సుకృతనాం, మనం ఎప్పుడైతే ఈ ఎక్కువగా ఇదేంటంటే భక్తులు ఎక్స్పీరియన్స్ అని చెప్పి చెప్తూ ఉన్నమాట. ఎప్పుడైతే మన నాలుక మీద మనము మనం అంటే మన ఈ నోటి ద్వారా ఎప్పుడైతే మనం చాంటింగ్ భగవంతుడి యొక్క నామాన్ని తీసుకుంటామో అప్పుడు ఆ నామం అనేది మన నాలుక మీద నాట్యం చేస్తుందంట. తొండోత్సవం అంటే పండగలాగా నాట్యం చేస్తూ ఉంటుంది అని చెప్పేసి చెప్పారనమాట. సో మనం కృష్ణ కృష్ణ అని పలుకుతూ ఉంటే ఆ నాలుగుకి ఎంతో పండగలాగా ఉంటుందంట. అంటే ఆ కృష్ణ నామం డాన్స్ చేస్తూ ఆ నాలుగుకి పండగలాగా ఉంటూ ఉంటుంది అని చెప్పి చెప్పారనమాట. సో దానికి ఎగ్జాంపుల్ గా ఏంటంటే కాళియా అదే స్టోరీ ఉంది కదా మనకి, కాళియా దమన. సో ఆ కాళియా పాము ఉంది. సో అదేమిటి ఎప్పుడు విషంతో ఉంటుంది, మళ్ళీ అహంకారం ఎక్కువ ఉంటుంది, క్రోధం ఎక్కువ ఉంటుంది. అలా ఉన్న ఆ కాళియా పాము ఏం చేసింది, యమునాకు వచ్చింది. యమునాలో మొత్తం అంతా కూడా విషపూరితం చేసింది. సో వాటిని తాగి యమునాలో ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోతూ ఉన్నారనమాట. సో అప్పుడు కృష్ణ ఏం చేశాడు, యమునాలోకి దూకేసి ఆ కాళియా మీద, ఆయన యొక్క కాళియా పడగల మీద నృత్యం చేశాడు అనమాట, నాట్యం చేశాడు. సో కృష్ణని ఏంటంటే ఆ కృష్ణ ముందు చూసాము అనుకోండి, మామూలుగా ఈ కాళియాకి ఏంటంటే కొంచెం అహంకారం అది ఎక్కువ కదా, ఏ రోజు కూడా తల వంచి భగవంతుడి ముందు ఎప్పుడూ లేదనమాట. అలాంటి పడగ మీద అంటే తల వంచి కాకుండా ఇలా ఎత్తి చూసే పడగ మీద ఆయన నాట్యం ఏం చేశాడు, దానిలో ఉన్న అహంకారాన్ని తీసేసి ఆయన ముందు వంగేలాగా చేసుకున్నాడు. అంటే ఆ బెండ్ అవడం అనేది, వంగడం అనేది తెలియని కాళియాని బెండ్ చేసేలాగా చేశాడు అనమాట. ఎప్పుడు భగవంతుడి యొక్క ఆయన నాట్యం చేసినప్పుడు అది జరిగిందనమాట. సో ఇంకా ఇంకోటి ఏంటి, మన ఆ కాళీయ యొక్క శరీరం ఎలా ఉంది, కాళీయుడిది చాలా స్లిప్పరీగా ఉంది, జారిపోతా ఉంది, చాలా చల్లగా ఉంది. ఎందుకు చల్లగా ఉంది, నీళ్ళల్లో ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ చాలా సాఫ్ట్ గా ఉంది. సో అలాంటి దాని మీద కూడా భగవంతుడు ఏం చేశాడు, చక్కగా కూచిపూడి, కథక్, ఎలాంటి ఎన్ని రకాల డ్యాన్స్లు ఉన్నాయో చేశాడు. యాక్చువల్ గా చేయడం కష్టమా ఈజీయా, మనకి ఎవరైనా డాన్స్ చేయమన్నారు, అది మళ్ళీ కానీ ఇది ఐస్ ముక్కల ఆయన ఎన్ని అప్ అండ్ డౌన్, వంకర టెంకర్ గా, ఈవెన్ గా లేనే లేదు, సరే సమానంగా లేదన్న. మళ్ళీ ఇంకోటి ఉంది, అది అలా ఉంది, దానివే చేయడం చాలా కష్టం. అంటే అది ఏముంది, విషం, దానికి ఆగిచ్చారనుకోండి ఏం చేస్తుంది, కాటేస్తుంది. సో కరుస్తుంది, విషాన్ని కప్పుతుంది. అన్ని ఉన్నప్పటికీ కూడా భగవంతుడు వెళ్ళి ఎంతో సునాయాసంగా దాని మీద నాట్యం చేశాడనమాట, కాళీయుడి మీద నాట్యం. ఎందుకు ఇది ఎందుకు చెప్పారు అని అంటే, కాళీయుడు
గా ఉంది, సాఫ్ట్ గా ఉంటుంది, అవునా కదా మన నాలిక. ఓకే, సేమ్ అలాగే ఎప్పుడైతే మనము కాళీయ డాన్స్ అంటే కృష్ణుడు డాన్స్ ఎలా ఆ విధంగా మనము మన నాలిక మీద కాళీయుడికి ఏమైంది? అహంకారం వంగింది మనలో మాతాజీ. ఉన్న వెళ్ళిపోతుంది. మన అహంకారం పోయింది కదా, అంటే మనలో ఉన్నవన్నీ అని చెప్పేసి చెప్పారనమాట. సో ఎలా అయితే మనం ఈ భగవంతుడి యొక్క నామాన్ని మీద పెట్టుకుంటామో అప్పుడు అది డాన్స్ చేయడం మొదలు పెడుతుంది అని చెప్పేసి చెప్పారనమాట. సో అప్పుడు అహంకారం పోతుంది, మళ్ళీ మనలో గర్వం ఉంటుంది, దాన్ని పోతుంది. నాకైతే కాళీయకు అలాగే అవుతుంది, విషం మొత్తం పోతుంది. నువ్వు ఎక్కడున్నా కూడా విషం పోతుంది, గర్వం అహంకారం పోతుంది, ఆ కోపం. అలాగే మనలో కూడా అహంకారము గర్వము అన్నీ పోతాయి అని చెప్పి చెప్పారనమాట. సో మనకి ఇంకా మనలో ఇంకా ఏం పోతండి? రుచిని కోరుకుంటాం. రకరకాల రుచులు కోరుకుంటూ ఉంటుంది. ఓకే, సో అవన్నీ ఎప్పుడెప్పుడు ఏ రకాలు చవి చూడండి. సో ఆ ఇంట్రెస్ట్ ఉంది. ఎప్పుడైతే మనం చాంటింగ్ ఎక్కువ చేయడం మొదలు పెడతాము, లాగా చాంటింగ్ కృష్ణ నామం గనుక మన మీద డాన్స్ చేసిందంటే మన నాలిక మీద మనకేమవుతుంది? రకరకాల రుచులు చూడాలి అనే నశించిపోతుంది. ఇంకా మనకి ఎక్కువగా ఇంకా ఎక్కువ మాట్లాడాలి అని అనుకుంటాము. సో ఆ గాసిప్ మాట్లాడాలి అనేది తగ్గిపోతూ ఉంటుంది. వైష్ణవుల మీద మనము పాయింట్ అవుట్ చేసి ఎంచడం అలాంటి ఉంటాయి, అవి నశించిపోతూ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ ఏంటంటే మనం డాన్స్ చేయిస్తూ ఉంటాం, మన నాలికి కోరికలన్నీ అయిపోతూ అని చెప్పేసి చెప్పారు. కృష్ణ నామాన్ని డాన్స్ చేయాలన్నమాట. హరే చెప్పండి. కృష్ణ మాతాజీ. విష్ణుకే పాము పోయి చూడాలి కోరి మనం వైష్ణవుని కూడా ఆ గుణ చెప్పారన్నమాట. చెప్పారు. పెట్టలేదు. Krishna's name to dance on our tongues. Right? That is Krishna. And become more and more Krishna conscious, right? Namani pranayertinam tanvanti tundotsavam. This is Tundotsava, a great celebration for the tongue. Dhati hanta jalad. ఇది సెకండ్ లైన్. సో ఇది సెకండ్ లైన్ అనమాట. సో ఇది అంటే మనకి మన కళ్ళకి ఏదైతే మనం మనం మన కళ్ళని చూడండి, అందంగా తయారు చేయాలంటే ఏం చేస్తాము? ఆయింట్మెంట్ లాంటివి రాస్తూ ఉంటాం కదా, మెరుగులు దిద్దుతూ ఉంటాం కదా. సో దానికి ఏంటిది ఆ అందం మెరుగుపరిచేది అంటే భగవంతుడి యొక్క శుద్ధమైన ఏమంటారు దేహ అందాన్ని, భగవంతుడి యొక్క అందాన్ని ఆస్వాదించ, అదే మెయిన్ మన కళ్ళకి పెద్ద ఇది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ మళ్ళీ చెవికి అది భగవంతుడి యొక్క నామం కానీ లేకపోతే భగవంతుడి యొక్క కీర్తనలు కానీ అవి ఆభరణ చెప్పి ఇవి మనకి పోతాయి అన్నమాట. సో మనం ఏమవుతాం అప్పుడు? వితృష్ణ, మన తృష్ణ
సో ఇంకా ఏమేమి వినొచ్చు అంటే కృష్ణ కథలు వినొచ్చు, ఫ్లూట్ సాంగ్ వినొచ్చు. సో ఈ విధంగా అలాంటివి ఏ విన్నా కూడా అవన్నీ చెవికి ఆభరణాలు అన్నమాట. సో శ్రీమతి రాధారాణి కూడా ఆభరణం ఏంటి అంటే ఆమెకు వచ్చి ఇవన్నీ కాదు, ఆమె ఎప్పుడూ కూడా ఏంటంటే నా భగవంతుడి యొక్క నామం, భగవంతుడి యొక్క లీలలు, లేకపోతే భగవంతుడి యొక్క ఫ్లూట్ అనేది ఆ రాగాలు వింటూ ఉంటుంది అనమాట. అదే ఆమె అసలైన అందము, ఆభరణము అని చెప్పేసి చెప్పారనమాట. సో మనకి ఈ కోరిక అన్నమాట, ఇవి అంటే తృష్ణ టైపు బౌడాను, అవి మనల్ని చాలా ఇబ్బంది పెడతా ఉంటాయి, డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అందుకని మనం ఏం చెయ్యాలి, నాలికని ఏంటంటే డాన్స్ చేస్తూ మనం చేసుకునేలాగా చెయ్యాలి అని చెప్పేసి. సో నాలిక మీద ఏం చేయాలి, భగవంతుడి యొక్క నామాన్ని ఎప్పుడు కూడా ఆడిస్తూ ఉండాలి అని చెప్పేసి. సో అది మనకి ఏ విధంగా చాంటింగ్ చేసుకోవాలి అంటే అది ఆ విధంగా ఎప్పుడైతే మనం చాంటింగ్ చేస్తాం సార్లు చెప్పి అద్భుతమైన రూకి కళ్ళకి మెరుగుపోవడం లాంటిది, కాటుకు లాంటిది అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. కృష్ణ కథ ఏంటి అంటే మన చెవులకి ఆభరణం అని చెప్పి కృష్ణ స్టేజ్కి వస్తాము చెప్పారనమాట. సో ఇంకొక శ్లోక మళ్ళీ చెప్పారు. త్రిభువన కమనం తమలవర్ణం త్రిభువన కమనం తమలవర్ణం రవికరగౌరవరాంబరం దధానే వపురలకకులావృతాననాబ్జం విజయసఖేరతిస్తు వపురలకకులావృతాననాబ్జం సో వితృష్ణ భగవంతుడి మీదే ఉండాలి. దానికి ఆల్రెడీ చెప్పారనమాట. సో అది అయిపోయిన తర్వాత రెండో శ్లోకం ఏంటి, రకాలుగా ఉంటుంది అని. సో ఇది అందం గురించి చెప్పే శ్లోకం అన్నమాట. తమాల వర్ణం, త్రిభువన అంటే ఏంటి, మూడు లోతే మనకి ఉన్న వాటిని అన్నిటినీ కూడా మూడుగా భూర్ భువ స్వహ అనేసి మూడుగా డివిజన్ చేసుకుంటాము అనేసి మనం చెప్పుకున్నాం కదా. సో ఈ మూడు లోకాల్లో ఉండే వాళ్ళందరూ కూడాను త్రిభువన కమనం తమాల వర్ణం ఆ భగవంతుడి యొక్క అందాన్ని చూడాలి అని ఎప్పుడు ఉవ్విళ్ళూరుతూ ఉంటారంట. ఎందుకు అంటే అంత అందమైన రూపం, అంత అట్రాక్ట్ చూద్దామని వాళ్ళకి లో ఉన్న వాళ్ళందరి కూడా ఎలాగంటే ఆ అందం ఏంటంటే మైండ్ ని, హృదయాన్ని రెండిటిని కూడా అట్రాక్ట్ చేసి ఈ మూడు లోకాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడు భగవంతుడి యొక్క
అనేసి అప్పరు అంటే మనం చెప్పుకుంటాం కదా, మధ్య, ఊర్ధ్వ, గచ్చంతి కింద. సో ఈ 3 రకాల్లో వాళ్ళందరూ కూడాను అట్రాక్ట్ అవుతున్నారు అని చెప్తూ ఉన్నారు అనమాట. సో ఫస్ట్ తమాల వర్ణం అని వచ్చింది. సో తమాల వర్ణం అనేది స్పెషల్ ట్రీ అంట. బ్లూయిష్ కలర్ లో ఆయన తమాల వర్ణం అనేసి దాన్ని ఆ కలర్ కోసం ఈ ట్రీ నేమ్ ని చెప్పారనమాట. సో నెక్స్ట్ రెండో లైన్ ఏంటి, రవికర గౌరవరాంబరం దధాని. సో రవికర అంటే సన్ ఎప్పుడైతే ఉదయిస్తుందో మనకి ఆ ఉదయించేటప్పుడు ఎంత ఉంటుంది, భలే షైనింగ్ వస్తుంది ఫామ్ లో, మనకి ఆ షైనింగ్ ఉంటుంది కదా, అలాంటి రంగు వస్త్రాలు వేసుకున్నా అని చెప్పేసి, వరాంబరం అంటే అలాంటి వస్త్రాలు ధరించిన నువ్వు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఎందుకంటే అలాంటి అందంతో భగవంతుడి యొక్క ముఖము ఏ రంగు, మొత్తం అంతా కూడా ఏ రంగుతో ఉన్నాడు, తమాల వర్ణంతో ఉన్నాడు. నెక్స్ట్ పీతాంబరం అంటే ఎల్లోది, అది కూడా ఎలా, రవికర గౌరవరాంబరం లాగా ఆ ఎల్లో కలర్ లో ఉన్న దాన్ని వస్త్రాల్ని అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఈ విధంగా ఏంటి అంటే మనకి భగవంతుడి యొక్క అందాన్ని గురించి ఎన్నో రకాలు ఉన్నాయన్నమాట. సో దీనికి మధ్యలోనే భగవంతుడి అందం గురించి కొన్ని శ్లోకాలు చెప్తున్నారు. 2 లైన్లు అయిపోయిన వెంటనే మళ్ళీ ప్రభు కొన్ని శ్లోకాలు చెప్పారనమాట. సో అది చూద్దాం. Wears a beautiful golden cloth. So Krishna has a bluish complexion. సౌందర్యం లలనాలి ధైర్యదళనం లీలా రమాస్తంభిని వీర్యం కందుకితాద్రివర్య బబలాత్ పారే పరార్ధం గుణాః శీలం సర్వజనానురంజనమహో యస్యాయమస్మత్ ప్రభుర్ విశ్వం విశ్వజనీన కీర్తిరవతాత్ కృష్ణో జగన్మోహనః. సౌందర్యం, ఈ భగవంతుడి యొక్క సౌందర్యం గురించి మనకి ఎక్కడెక్కడ ముకుందమాల్లో, భాగవతంలో ఎక్కడెక్కడ శ్లోకాస్ వచ్చాయో ఒక 4 శ్లోకాస్ అంటే అందరూ ఆ బృందం కూడా ఎంతో కూడా పరీక్ష అనమాట. అది మనకి చెప్తూ ఉంటారు కదా, ఎప్పుడు బయటకు ఎదురు చూస్తూ అనమాట. సో అలా ఇంకేం చేయలేరు, భగవంతుడు ఎప్పుడు వస్తాడా అని అదొక రకంగా ఎదురు చూపులు చూస్తూ ఉంటారు అనమాట. అంటే ఆయన అంత చేసింది వాళ్ళని కోల్పోతూ ఉంటారు. వాళ్ళు హెల్ప్ అనుకున్నా కూడా ఆ బయటికి రాలేరు అని అది చెప్పారనమాట. నెక్స్ట్ లీలా రమాంతాన్ని అంటే రమ కూడా అనమాట, ఆమె కూడా రాసలీలో కూడా రావాలని. మళ్ళీ ఏంటంటే మనకి ఈ భగవంతు స్ట్రెంగ్త్ ఎలా ఉంటుంది అంటే, శరీరం యొక్క శక్తి ఎలా ఉంటుంది అంటే, కృష్ణ ఎప్పుడు 7 ఏళ్ళు చేశాడు, గోవర్ధన్ని ఎత్తాడు, అది కూడా ఎడం చేతి చిటికిన వేలుతో ఎత్తుతాడు అనమాట. సో అది ఎలాగా అంటే చాలా సునాయాసంగా, ఒక చిన్న పిల్లవాడు బాలుని ఏ విధంగా అయితే ఎత్తుతాడో, పిల్లవాడికి చిన్న బాల్ ఇచ్చాము దాన్ని ఎంత సునాయాసంగా ఎత్తుతాడు అలాగా. లేదా బేబీ ఎలిఫెంట్ ఉందనుకోండి, ఆ షుగర్ కేన్, అది మన ఏమంటారు, ఆ షుగర్ కేన్ మొక్క ఉంటుంది కదా, దాన్ని ఎంత సునాయాసంగా ఎత్తగలదు. సో ఆ విధంగా ఏంటంటే ఆ ఎత్తినట్టుగా ఉన్న గోవర్ధనుడి అని చెప్పేసి. అలాగేంటంటే భగవంతుడి యొక్క లక్షణాలని, ఆయన యొక్క గుణగణాలు మనం చెప్పుకుంటున్నారు, ఆయన శక్తి గురించి చెప్తూ ఉన్నారు. ఇలా ఏ విధంగా అంటే అవి మనము అనమాట, వాటిని లెక్క పెడదాము అంటే మన వల్ల కానే కాదనమాట. సో అందుకని ఈ క్యారెక్టర్ అనే పదాన్ని తెలుగులో ఎగ్జాక్ట్ గా ఏం వాడతారు మాతాజీ, ఎవరైనా చెప్పండి నాకు.
శీలము అంటాము కానీ వ్యక్తిత్వం అది. వ్యక్తిత్వం గుణము గుణము వ్యక్తిత్వం కదా మాతాజీ. క్యారెక్టర్ అంటే గుణం కాదు మాతాజీ. మాతాజీ ప్రవర్తన. ఓకే, రేపటికి హోంవర్క్ నాకు తెలీదు. ఓకే, క్యారెక్టర్ మాతాజీ స్క్రిప్ట్ వాడైతే నడవడి మాతాజీ, ఆ? నడవడి. నడవడి. నడవడిక. ఓకే ఓకే ఓకే, ఏదైతే నాకు కరెక్ట్ గా వర్డ్ అయితే రాలేదు మాతాజీ. సో ఈ కృష్ణ క్యారెక్టర్ ఏంటి అంటే మనకి సర్వజన మనోరంజనం అనమాట. మనందరికి ఎంత బాగుంటుంది అంటే అనిపించేలాగా దగ్గరగా ఉంటుంది ఆయన. ఇంకా ఎంతో ఆనందిస్తూ కూడా మనం ఉంటాం అనమాట. సో ఆయన యొక్క ఏమంటారు మన భక్తులందరికీ కూడా ఆయన్ని అన్నమాట ఆయన గొప్పతనము అని చెప్పేసి చెప్పారనమాట. సో ఎప్పుడైతే కీర్తించుకుంటూ ఉంటామో అప్పుడు అవన్నీ కూడా ఏం చేస్తాయి అంటే భగవంతుడి యొక్క నామాను గుణాలని లీలల్ని మనం ఉంటే అంతాన్ని కూడా చేస్తుందంట. అంత ఇదిగా మనల్ని కట్టేయబడుతుంది అనమాట. భగవంతుడి యొక్క కథ నామం అనేది రూపం అనేది అన్ని కూడాను అది ఒకసారి భగవంతుడి యొక్క క్యారెక్టర్ అవ్వచ్చు, లేకపోతే భగవంతుడి యొక్క నడవడిక మీరు అన్నట్టు. సో ఈ విధంగా ప్రతి ఒక్కరిని కూడా పవిత్రం చేయగలుగుతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో మనకి ఏదైతే ఫస్ట్ శ్లోకాలో ఉంది కదా అది అనమాట. సో ఇవి మనకి అన్లిమిటెడ్, దాన్ని మనం కొలవద్దంతో కొలవలేనిది అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఇంకా భగవంతుడి యొక్క అందాన్ని పొగిడేలాగా శ్లోకాలు ఎన్ని ఉన్నాయి అంటే ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైన శ్లోకాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో అవన్నీ ఏంటివి అనేది మనము ఇంకా మనం తర్వాత చర్చించుకుంటాం. సో ఈ రోజుకి ఇక్కడ ఫస్ట్ లైన్ ఒక దాని గురించి మనం చెప్పుకుంటూ ఉంటుంటే ఇప్పుడు మనం ఈ భాగవతాలో ఇప్పుడు యాక్చువల్గా ఈ భాగవత సప్తాలో ఏంటి మనం భగవంతుడి యొక్క అందం కన్నా కూడా భీష్ముడి గురించి మనం ఎక్కువ చెప్పుకున్నాము. సో అలా కాకుండా ఓన్లీ ఈ భగవంతుడి అందం గురించే మనం ఫుల్గా ఈ భాగవత సప్తా అంతా కూడా మనము భగవంతుడి ఏమంటారు భగవంతుడి అందం అనేది ఒక పెద్ద సముద్రం లాంటిది ఉంటే ఆ సముద్రంలో ఒక బిందువు ఉంటే ఒక వారం అంతా కూడా ఈ భగవంతుడి అందం గురించి మనం చెప్పుకుంటూ దాన్ని మాట్లాడుకుంటూ ఉంటే, కానీ ఇప్పుడు మనం ఈ వారంలో భీష్మ స్థుతిలో మేబీ ఈ 5వ రోజులో భగవంతుడి యొక్క అందం గురించి మనం కొన్ని శ్లోకాలు అనేవి చెప్పుకుంటున్నాము అని చెప్పేసి చెప్పారనమాట. సో మనకి ప్రతి క్యాంటోలో ప్రతి ప్రతి చాప్టర్లో కూడా ఈ భగవంతుడి యొక్క అందం గురించి ఏదో ఒక శ్లోక అనేది ఉంటుంది అని చెప్పేసి సో కొన్ని చెప్పుకుందాము అని చెప్పేసి చెప్పారనమాట. సో ఓకే, మనం ఇప్పుడు ఓన్లీ మనం ఎలాగా భగవంతుడి యొక్క అందం అనే సముద్రంలో ఒక బిందువులో ఒక చిన్న పార్ట్ని ఎంజాయ్ చేయబోతున్నాము, టేస్ట్ చూడబోతున్నాం రుచి. హరే కృష్ణ.